వరుడు రోవ అభయమిచ్చినవాడు పుత్రసముడు ఇరువురులు రెండు కళ్ళు కాదే తలంప పరుడెవరు నీకు వీరిలో పద్మనాభ అంగద శిక్షాపాత్రులకు అభయమిచ్చున్నది మీరు, శపథమును ఉపసంహరించి రక్షించవలసినది మేమ. ప్రభు శాసనమింత తృణప్రాయమాయన ఆంజనేయులు. శ్రీరామచంద్ర, మారుతి చిత్తశుద్ధి స్వామి భక్తి తమకు తెలియదా? తెలియకే ప్రభు విరుద్ధంగా అభయమిచ్చినప్పుడే అతని అహంభావం వెల్లడైనది. ఆంజనేయుడంతటి స్వామిద్రోహేగుని భావించలేదు. హరిహరి, నిరంతర శ్రీరామనామధ్యానమే జీవిత పరమార్థముగా ఎంచు మారుతిపైన నిందారోపణ, దయాభిక్షార్థిస్తున్న దాసునిపైన మీ రోషావేశం. శ్రీరామచంద్ర, మమ్ము కరుణించవా ప్రభు. అంగద, ఈ శ్రీరాముడు ధర్మం విధి నిర్వహణలో కరుణకు తావుది. అపరాధి అవశ్యము దండనారు. ప్రభు, ఈ ఆతి నిరపరాధి, విశేషించి మీ భక్తుడు, అట్టి వాణిని వధింపనించుట న్యాయమా? రాయబారివై వచ్చిన నీకు న్యాయాన్యాయ మీమాంస దేనికి? చెప్పవలసినది ముగిసినది కదా, ఇక వచ్చిన దారినే వెళ్ళవచ్చు. అంగద, గురుద్రోహ ఘోరాపరాధములకు పాల్పడిన యయాతి దండనారు. భక్తుడని ఉపేక్షించుట రాజధర్మమునికే కలంకం. అతనికి ఆశ్రయమిచ్చి మీ వానర జాతి ప్రభు నిర్ణయమును ప్రతిఘటించినది. ఈ అవిధేయతను శ్రీరాముడెన్నడూ సహించాడు. తక్షణమే యయాతిని పరిత్యజించి చేసిన అపరాధములకు మన్నింపు వేడికిరా సరి, లేదా తత్ఫలితం అనుభవించక తప్పదు. ఆహా కాలమహిమ! ఆర్తత్రాణపరాయణుడైన శ్రీరామచంద్రుడేమి అభయం కోరి వచ్చిన భక్తుల మొర నిరాకరించుటేమి? ఇంతకు నరవానర సంగ్రామం అనివార్యం కాబోలు. అంతవరకు వచ్చిన గాని ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ప్రభుధిక్కారం చేసిన మీకు సమరాంగణంలోనే సరైన సమాధానం. రామానుజ, ఎందుకు ఈ వ్యర్థ ప్రసంగం? వానరులు రణభీరులు కారు. న్యాయమునకు ధర్మమునకు తప్పదేనికి తలవంచరు. జై శ్రీరామ. భక్తజన పాలన కన్నా ప్రతిజ్ఞాపాలనకి ప్రభు ప్రాధాన్యం ఇచ్చాడు తల్లి. ధర్మపాలన ఎంత క్లిష్టమైనది, ఎంత కఠినమైనది. యయాతికి తానిచ్చిన అభయం నేరక చేసిన అపచారమని హనుమ విన్నవించుకున్నాడే. ఈ దీనుని దయ చూడమని మొరపెట్టుకున్నాడే. అయినా భక్తవత్సలుడు ప్రసన్నుడు కాలేదు తల్లి. అమ్మా, అక్కడ హనుమ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నాడు. నా హృదయాన్ని నీవైనా అర్థం చేసుకోమని పరిదీనుడై ప్రార్థిస్తున్నాడు. తన హృదయాన్ని ముద్ద చేసి మీ పాద సన్నిధిని ఉంచి విన్నవించుకున్నాడు. తండ్రి బిడ్డల మధ్య వచ్చిన ఈ తగవు తల్లి నువ్వే తీర్చాలి. నాయన, ఇది తండ్రి బిడ్డలకే కాదు, ఇది తల్లికి కూడా అగ్ని పరీక్ష. అంతా ఈశ్వర సంకల్పం. అమ్మా, ఈ రాయబార ఫలితం ఇట్లయ్యనని వినినంతనే హనుమ గుండెల విసిపోవునే. శ్రీరామచంద్రుని ఆగ్రహం వల్ల కపిలోకం అంతరించిన ఆనందమే. కానీ నీ చల్లని చూపుంటే ప్రళయం కూడా ప్రసన్నమవుతుంది తల్లి. అంగద, ధర్మబలమే దైవబలం. హనుమ బుద్ధి కుశలుడు, తన కర్తవ్యమును తానే నిర్ణయించుకొనగలడు. ఎవరికి ఏ ఆపద రాకుండా ఆ పరమేశ్వరి కాపాడగలదు. కృతార్థులం తల్లి. సోదరి, ధైర్యం వహించు. ఇంకెక్కడ ధైర్యం తల్లి? కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు ఎవరెక్కడున్నారో తెలియకపోయినా నీ టాపే అందరినీ కలుపుతుందని, కాపాడుతుందని కొండంత ఆశతో ఉన్నాను. నేడు నా భర్త హనుమతింత క్షేమముగా ఉన్నారని విని ఎంతో సంతోషించాను. కానీ అంతలోనే స్వామి యుద్ధ నిర్ణయం పిడుగులా నా గుండెల్ని బద్దలు చేసింది తల్లి. మహాభక్తుడు, ప్రభుకి ఆప్తుడు అయిన
ఆంజనేయుని ప్రార్థనే వ్యర్థమైతే మా వంటి వారికి దిక్కెవరు? నాకు జీవితేచ్ఛ నశించింది. సుమంగళిగానే ప్రాణత్యాగం చేస్తా. అమంగళం పలుకవద్దు. నీ పాతివ్రత్యమే నీకు సర్వరక్ష. ప్రభు, తండ్రి బిడ్డల మధ్య యుద్ధము తప్పదా? ఈ విషయంలో హనుమదే తుది నిర్ణయం. తెలిసి అహంతో మహాపాపాలు చేసిన వారిని మీరు ఎంతో ఔదార్యంతో క్షమించ సిద్ధపడ్డారే. మన హనుమ నేరక చేసిన ఈ అపచారాన్ని మన్నించలేరా? దీనజన రక్షణ, భక్తజన పాలన మీకు చేతకారివా? పాడి తప్పటం కూడా మాకు చేత కాదు. ప్రభు, రాజధర్మాలపై మీ ఎదుట బాధించే శక్తి నాకు లేదు. కానీ ఆ ఇల్లాలు శాంతిమతి పడే క్షోభను నేను చూడలేకపోతున్నాను. మీరే పరదైవంగా ఆరాధించి ఆ కుటుంబం ఈనాడు చెల్లా చెదరైపోయింది. పతి వియోగంతో ఆమె నిద్రాహారాలు మాని కృషించిపోతుంటే ప్రభు, ఆనాడు అశోకవనంలో నేను పడిన ఆవేదన గుర్తుకు వచ్చి కన్నీరు మున్నీరవుతున్నది. జానకి, యయాతి, శాంతిమతి వారి పసిపాపలు పడే మనోవేదన నాకు తెలియదా? వారంతా నా వారే. మన వత్స, నెచ్చలి, బంటు, హనుమ ఈ క్షణాన కిష్కింధలో పడే క్షోభ నాకు తెలియదా? అతని నిట్టూర్పు నా ఊపిరి, అతని బాధ నా కన్నీరై నా గుండెల్లో సుడులు తిరుగుతోంది. సీత, సుడులు తిరుగుతోంది. కానీ కన్నీరు నాకు కొత్త కాదు. ధర్మదీక్ష వలన ఆ కన్నీటిని ఏనాడు నా కంటి చెలియని కట్ట దాటనీయలేదు. అదే నా జీవితం. సీత, ఆనాడు అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించిన నా తండ్రి నా ఆజ్ఞను ధిక్కరించు నాయనా అని ఆక్రోశించినా నేను ఆగితినా? నా నోములిట్లు ఫలించిన రామ అని దుఃఖించు తల్లి కౌసల్యను నేను ఊరడించి తినా? వనవాస సమయమున సోదరుడు భరతుడు ఎంత వగచినా, పినతల్లి కైకేయి తన వరాలను ఉపసంహరించుకున్నా నేను అయోధ్యకు మరలి వచ్చి తినా? లేదు సీత, లేదు. ఆనాడు కన్నీటిని నా కంటిలోనే కట్టివేశాను. లంకలో 10 మాసాల వియోగం తర్వాత నిన్ను చూడగానే పరవళ్లు దొక్కిన ఆనంద బాష్పాలను కూడా ఈ గుండె దిగమింగింది. రాజధర్మ ప్రవర్తనం కోసం నేనే నీవైన నిన్ను, నా అర్థాంగిని అగ్ని ప్రవేశం చెయ్యమన్నాను. సీతారాముడికి హృదయం, కరుణ ఉంటాయి. రాజారాముడికి అవి ఉండవు, ఉండరాదు. దేవి, నా అర్థాంగిగా కాక ఈ రాజ్యపు పట్టమక్షిగా నా బాధ్యతను అర్థం చేసుకో. ఆదిశేషుడు మోసే భూమండలం కన్నా ధర్మతత్పరుడైన ఒక చిన్న రాజు మోసే కిరీటం బరువు ఎక్కువ. ధర్మదీక్షాపరుడైన రాజు పవళించే హంసతూలిక తల్పం నిజానికి అంపశయ్య. సచివ సామంత బంధుమిత్ర బంది మాగధ బృందాదులు ఎందరూ పరివేష్టించి ఉన్నా కర్తవ్యబద్ధుడైన రాజు ఎల్లప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. భవబంధబంధురమైన కీకారణ్యమున రాజమార్గమును సూచించేది ఒక్కటే, ధర్మజ్యోతి. ప్రభు, అత్తాగిరని అహంకరించి సర్వజ్ఞులైన మిమ్మే భక్తరక్షణ చెయ్యమని అర్థించవచ్చాను. ఈనాడు తాము ఆడిన మాట కొరకై హనుమపై శిరసంధానం చేస్తున్నారు. తామే పట్టాభిషేక సమయాన హనుమను చిరంజీవిగా దీవించారు. ఆనాటి తమ ఆశీర్వచనానికి ఈనాటి తమ శబదానికి సంఘర్షణే సంభవిస్తే ప్రభు, అది జగత్ ప్రళయమే కదా. తమకు పరాజయమా?
పరాజయమో పరాభవమో ప్రళయమో ఫలితమేదైనా కర్తవ్య పాలన తప్పదు. ఆంజనేయ, చేసిన అపచారములకు మన్నింపు వేడితిరా సరి, లేదా తత్ఫలితం అనుభవింపక తప్పదు. రామా తగునా నీ దాసు పైన రణభేరి వేయ సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయ జానకి రామ కరుణ దూపవా మారుతిపై సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ. గలనైనా నిన్ను కొలిచే నేను కయ్యానికెటులోర్తురా రాచరికానికి హృదయమే లేదా నెయ్యానికెడమీయదా ప్రేమని గానా న్యాయమిదేనా ప్రేమని గానా న్యాయమిదేనా ఇంకేల ఈ శోధన సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ. భక్తుల బ్రోచే వరదుడవీవే భారము నీదేనయా ఏమరినావా చేసిన సేవ నా మొరాలింపవా దాసుని దోషం దండముతో సరి దాసుని దోషం దండముతో సరి ఖండన మేలనయా సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయా జానకి రామ కరుణ దూపవా మారుతిపై సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ. రామ 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 ఈ విలయానికి నీవే మూల కారణం. నీ ఉన్నంత వరకు ప్రళయం తప్పదు. వెళ్ళు, ఆత్మార్పణ చేసుకో. శ్రీరామాంజనేయ యుద్ధం నివారి. వెళ్ళు వెళ్ళు. శ్రీరామ
హనుమా, ఇది నీకు ధర్మం కాదు. ఇది ఏనా నీ శరణాగత రక్షణ? నీవు అభయం ఇచ్చిన యయాతి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటే ఉపేక్ష వహిస్తావా? అయ్యా, మన్నించ ప్రార్థన. యయాతి రాజేంద్ర, తమకిది భావ్యం కాదు. నా స్వామితో వైరము కలిగిన చింతతో. చింత ఏలనయ్యా, ఇందు నీ దోషమేమున్నది? ప్రతిజ్ఞాపాలన శ్రీరామచంద్రునికంతో శరణాగత రక్షణ నీకు అంతే. నా ప్రభువునకు నాకు సామ్యమా? ప్రభువునకొక నీతి, బంటుకో నీతి ఉంటుందా? నారాయణ నారాయణ, రాజు అధర్మానికి ఒడిగట్టినప్పుడు బంటు ఎదిరించటంలో తప్పులేదు. నారదా, నా స్వామి అధర్మపరుడా? అవునో కాదో నువ్వే ఆలోచించు. విశ్వామిత్రుణ్ణి సంతృప్తి పరచడం కోసం అమాయకులైన భక్తులపై కత్తి కట్టలా? పోనీ యయాతి దోషమేమిటో నిరూపించాడా? న్యాయ విచారణ జరిపాడా? ఇది శ్రీరాముని ఆదర్శానికి భంగం కలిగించదా? రామభక్తుడవైన నీవు ఈ అక్రమాన్ని భరించగలవా? భావి తరాల వారు నీ దేవుణ్ణి నిందించటం సహించగలవా? చాలు మునీంద్ర, చాలు. నా స్వామిపై నిందపడిన ఈ దాసుని ప్రాణాలు నిలిచేనా? ప్రాణత్యాగం చేసినంత మాత్రాన భక్తుని బాధ్యత తీరిపోదు. ప్రభువును మూఢభక్తితో అనుసరించటమే కాదు, అన్యాయాన్ని వారించటం కూడా దాసుని ధర్మం. ఆంజనేయ, నీ ధర్మాన్ని ఉపేక్షిస్తే శ్రీరామునకు శాశ్వతాపవాదం రాక తప్పదు. అయ్యో, నా ప్రభువునకు అపవాదం తప్పే మార్గమే లేదా? లేకే ఈ తరుణములో దీక్ష వహించి యయాతిని కాపాడితే శ్రీరామునకు రానున్న అపవాదు తప్పుతుంది, భక్తులకు ప్రమాదము తప్పుతుంది. లేదా శ్రీరాముడు అధర్మపరుడని, హనుమ అసత్యవాది అని యుగయుగాల జనులు నిందించక మానరు. వద్దు స్వామి, వద్దు. నా శ్రీరామచంద్రునకు అధర్మపరుడనే మచ్చ రాకూడదు. మహానుభావులారా, మీ ఉపదేశం వల్ల నాకు జ్ఞానోదయమైంది. ఈ శరణాగత రక్షణోద్యమంలో సందేహానికి ఇంకా తావులేదు. విజయీ భవ. అంగదా, ఇక నుండి నీవు యయాతి రాజేంద్రునకు కంటికి రెప్పవై కాపుండు. ఆజ్ఞ. భీషణమౌ శ్రీరామ శబధం వీడదు ధర్మపథం ఇప్పటి రఘురామ శబధం హృదయ విదారకం తండ్రొకవంక తనువును బాయ తపోభూములకు తననే తమ్ముడు భరతుడు ప్రార్థించినను తాపసిగానే మననే మాట కోసమే అంతటి స్వామి మాటున వాలిని గూల్చే శోక జలధిలో తాను మునిగిన సుఖములు సఖునికి నొసగి భీషణమౌ శ్రీరామ శబధం వీడదు ధర్మపథం ఇప్పటి రఘురామ శబధం హృదయ విదారకం దారుణ సంగక దర్పము తోపిన సాగర గర్భం చీల్చే వైరి తమ్మునికి వాస చప్పున వైభవయాజ్యం కూర్చి ఒకటే బాణం ఒకటే భార్య ఒకటే మాటని చాటే చింతలు బాపి శ్రీరామ వాక్యం ఎంతటి బాధలు తెచ్చి ఎంతటి బాధలు తెచ్చి భీషణమౌ శ్రీరామ శబధం వీడదు ధర్మపథం ఇప్పటి రఘురామ శబధం హృదయ విదారకం సాలించు నీ కపట నాటకం. మా ఆగ్రహానికి గురి అయిన యయాతి సంతానానికి ఆశ్రయం ఇవ్వడం, శ్రీరామ శపథాన్ని విపరీతార్థంగా గానం చేయించడం మమ్మ అవమానించడానికిగా. విశ్వామిత్ర, ఎందులకి ఆవేశం? మృదు మధురమైన శ్రీరామ గాథా శ్రవణం నీకు కర్ణకఠోరమైనదా? అన్యము పుణ్యము ఎరుగని ఈ అమాయకులు అడవుల పాలై అల్లాడుతూ ఉంటే వీరికి ఆశ్రయం ఇవ్వడం నీకు అవమానమా? ఇప్పటికైనా మించిపోలేదు.
కనికరించి ఈ పసివారి కొరకైనా నీ ప్రతిజ్ఞ ఉపసంహరించు. నిరపరాధి యయాతిని అనుగ్రహించు. అసంభవం. సృష్టికి ప్రతి సృష్టి గావించి నవస్వర్గ నిర్మాతనై అపర బ్రహ్మయని ఖ్యాతిగాంచిన నన్ను అవమానించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనం కాక తప్పదు. మహర్షి, మాకు భయంగా ఉంది. మా అమ్మ నాన్నల వద్దకు తీసుకెళ్లరు. చిరంజీవులారా, అధైర్యం చెందకండి. అచిరకాలంలోనే మీరు మీ తల్లిదండ్రుల వద్దకు చేరగలరు. అన్నింటికీ ఆ శ్రీరామచంద్రమూర్తే ఉన్నాడు. అగ్రజ, నా అధీనము నుండి తప్పించుకున్న యయాతిని తిరిగి మీ పద సన్నిధికి చేర్చుట నా కర్తవ్యం. అనుజ్ఞేయమండి. ఇప్పుడే కిష్కిందకు వెళ్తాను. వారు సామమున సమాధాన పడనిచు. ఆంజనేయుని ఆలోచన ఎట్లున్నా యయాతి మాత్రం మీ ఆజ్ఞ దెబ్బదాటడు. ఆజ్ఞను పాటించురా సరే, లేదా దండించి తరలించుకు వస్తాను. అంగదా అంగదా, భరతుడు మనపై దండయాత్రకు వస్తున్నాడు. ఓహో, అటులనా? ఆగండి. నరులెవరూ ఈ సీమలో ప్రవేశించరాదని మా వానర సార్వభౌముల ఆజ్ఞ. ఎంత కావరము! నేనెవరినో మీకు తెలియదా? శ్రీరామ సోదరులము, భరతులము. ఓహో, మా ప్రభు శ్రీరామచంద్ర వారి సోదరుల వందనం. ఇప్పటికైనా నువ్వు తెలిసినది కదా, తొలగండి. అది ఎంత మాత్రం కుదరదు. రాజాజ్ఞ రాజాజ్ఞ. ఓహో, భరతుల వారా? పాపం, ఎండగన్నెరుగని సుకుమారులు ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చినట్లు? మీకు బుద్ధి చెప్పి యయాతిని తీసుకొని వెళ్ళుటకు. నీకే లేని బుద్ధి మాకెట్లు చెప్పగలవు? వీరాధి వీరులైన ఈ వానరుల రక్షణలో ఉన్న యయాతిని తరలించుకుపోవడం మేనమావ గారింటికి మేనాలో తిరగడం కాదు. ఏమిరా నీ దురహంకారము? ఏమంటివి? ఆశ్రిత జన పారిజాతమైన శ్రీరామచంద్రుడే మమ్మెన్నడూ రా అని పిలువలేదే. నీకెంత పొగరురా మమ్ము రా అని పిలుచుటకు? ఒరి పిల్లకోతి, తండ్రిని చంపిన పిల్ల తండ్రి ఇంట కుడిచి కూర్చునే నీకు కూడా గౌరవ మర్యాదలు కావాలనా? అవునవును, నాకెందుకులే. ఆ రాడు కైకమ్మ కూడబెట్టి చేతికిచ్చిన రాజ్యం చెయ్యలేక పాదుకలు మోసుకు తిరిగిన నీ గౌరవం ఎవరికి తెలియనిది. చేయవన్నచు నన్ను జయించు. శ్రీరామచంద్ర, సంధి కోరిన మమ్మల్ని సంగ్రామానికి పురికొల్పావు. మా రక్షణలో ఉన్న యయాతిని బంధించి తీసుకురమని పంపిన భరతుని గతి ఏమైనదో చూడు. వీరాధివీరులైన వానర యోధులు ఎదిరించిన వారెవరైనా సరే ఇదే శాస్తి. ఇప్పటికైనా ప్రతిజ్ఞ ఉపసంహరించుకో. తమ్ముడా భరత, తమ్ముడా, నీకప్పుడే 100 ఏళ్లు నిండెనా? అన్న చేతి అస్త్రం వంటి వాడి నలిపది నా ఆజ్ఞను శిరసావహించినాడు. నీవు లేక ఈ శ్రీరాముడు ఎట్లా జీవించగలడయ్యా? ఈ దారుణమునకు మూల కారణమైన యయాతిని, హనుమను, కిష్కింధను సర్వనాశనం చేస్తాను. లక్ష్మణ, ఏది నా కార్ముకం? శాంతించండి. ఈ అల్పకార్యానికి తాము కార్ముకం ధరించాలి. ఆజ్ఞ ఇవ్వండి. నేను శత్రుఘ్న సమేతుడనై వెళ్ళి ఆ వానర వీరుల తుర్లనగిస్తాను. ఆ యయాతిని బంధిస్తాను. తగిన ప్రతీకారం చేస్తాను. జాంబవంత, వయోవృద్ధుడు, నీకు కూడా బుద్ధి పెడతలబట్టినా ఈ రాఘవులతో యుద్ధము అనర్థదాయకమని తెలియదా? ఇంత విశ్వాసఘాతుకమా? సౌమిత్రి, ఆ విశ్వాసమే మీకున్న ఎడల మా రాయవారం తిరస్కరించురా. మాతోనే రణములకు సిద్ధపడేదరా? ఆనాడు మా ఆంజనేయుడే సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించనిచో నీ చిద్రూపం ఈ పాటికి అపురూపమయ్యుండేది. ఎంత కందకావరము! అడవుల పాలై అల్లాడుతున్న మీకు కిష్కింధారాజ్యం ఇప్పించినందుకు గర్వాంధులై గొర్రె కొండను ఢీకొన్నట్లు మమ్మే ఎదిరించురా. సౌమిత్రి సమరములకు వచ్చిన నన్ను సమంజసమే.
పాపం కడసారి వాడు కలకాలం సుఖంగా బ్రతకలేక నీకెందుకు నాయన ఈ కయ్యము? ఎందుక అందరూ మట్టి పెట్టుడు. నా పేరే శత్రుఘ్నుడు. సహించిన కొలది మీ ప్రాపము మితిమీరుతున్నది. ఇంకొక క్షణమైన నువ్వు మీ ఉపేక్ష వశిష్ఠ మునీంద్ర, ఎవరి చిరంజీవులు? శ్రీరామచంద్ర ప్రభు, యయాతి మహారాజు మా తండ్రి. మాకు పితృభిక్ష ప్రసాదించండి మహారాజా. చిరంజీవులారా, నేను ఒక రాజుగా కొన్ని ధర్మ సూత్రాలకు కట్టుబడి నడుచుకుంటున్నా. ఆ ధర్మ సూక్ష్మాలు మీకు చెప్పినా అర్థం కావు నాయన. రామకథ ఎన్నో మార్లు విని అన్ని ధర్మాలు మేము అర్థం చేసుకున్నాం. స్త్రీ అయినా తాటకును వధించడం ధర్మమే అని మా అమ్మ చెప్పింది. చెట్టు చాటు నుండి వాలిని వధించడం కూడా ధర్మమేనని మా నాన్నగారు చెప్పారు. సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమనడం కూడా ధర్మమేనని మా అమ్మ చెప్పింది. కాని మీరే దైవమని నమ్ముకున్న మా నాన్నగారి మీద బాణం వేయడం ధర్మం ఎలా అవుతుంది? చిరంజీవి, సత్యవాక్పాలన మాకు పెద్దలు నేర్పిన ధర్మం. మేము ఆడి తప్పితే మాకు మా వంశానికి అపకీర్తి కాదా? అంటే ఆడిన మాట తప్పారన్న చెడ్డ పేరు వస్తుందని మంచి వాళ్ళని చంపితే అప్పుడు మాత్రం చెడ్డ పేరు రాదా? అపరాధిని దండిస్తే అపకీర్తి రాదు కదా నాయన. శరణు కోరితే రావణాసురుని కూడా క్షమిస్తానన్నారే మీరు. ఆ రావణుడు అపరాధి కాడా? అలాగే మా నాన్నగారిని క్షమించలేరా? సీత చరణు విడిపించిన బాణం, పాతకులను ఖండించిన బాణం, నీతి వర్తనుడు నిజ భక్తునిపై నేడు వేయ తగునా, పాడి మీర తగునా. తగదు తగదు అని సమస్త లోకులు సాటి చెప్పదయ్యా. తగదు తగదు అని తల్లి
భిక్ష పెట్టినను పాలింపంగ రావేని విశ్వం మే భస్మముగా తప్పదు సతీ సంక్షోభదావాగ్నిచే దేవి దేవి భక్తి కన్నా శక్తి గొప్పదన్నావే, సకల శక్తి స్వరూపిణి, భక్తురాలికి లొంగిపోతున్నావా? వానర వీరులారా, నా కారణమున మీరంతా అకారణ మరణానికి గురి అయినారా? తాత జాంబవంత, మా కపికులానికి నీతి బోధకుడవు, శ్రేయోభిలాషివి, అస్తమించావా? ఇంకా మాకు పెద్ద దిక్కవరు? కిష్కింధారాజ్య రమారమణ సుగ్రీవ, నా కారణమున ఈ రణరంగానికి ఆహుతి అయిపోయావా? ఇక ఈ వానర జాతికి ఆశ్రయన్నవాడు నాయనా అంగద, యువరాజువు, అచిరకాలంలో ఈ వానర సామ్రాజ్యానికి పట్టభద్రుడు కానున్న నీక ఈ అకాల మృత్యువు. అయ్యో రఘువంశ తిలకులారా, లక్ష్మణ శత్రుఘ్నులారా, ఈ పాపిష్టి యుద్ధము మిమ్ము బలిగొన్నదా?